నేడు పునీత బర్నబా స్మరణను కొనియాడుతున్నాం. తాను అపోస్తలుడు, వేద సాక్షి. యేసు ప్రభు చేత ఎన్నిక చేయబడిన 12 మంది అపోస్తలుడు ఒకడు కాకపోయినా తాను అపోస్తలుడుగా పిలువబడుతున్నాడు. ఎందుకంటే తాను చేసిన గొప్ప సువార్త సేవ వల్ల ఈ బిరుదును పొందుకున్నాడు. ప్రియా మిత్రులారా, బర్నబా ధనిక యూదుడు. సైప్రస్ అనే దీవిలో తాను జన్మించాడు. కానీ యెరూషలేం పట్టణంలో స్థిరపడ్డాడు. యెరూషలేములో ఉన్న గమాలియేలు వద్ద విద్యను అభ్యసించాడు. అదే సమయంలో సౌలు కూడా గమాలియేలు వద్ద విద్యను అభ్యసించాడు. పెంతెకొస్తు పండుగ తర్వాత తాను ప్రభు యొక్క పిలుపును పొందుకున్నాడు. గొప్ప విశ్వాసాన్ని ఏర్పాటు చేసుకుని పవిత్రాత్మ శక్తి చేత నింపబడ్డాడు. యెరూషలేములో ఉన్న క్రైస్తవ సంఘములో చేరి చురుకుగా పాలుపంచుకున్నాడు. తాను తనకున్న ఆస్తిని మొత్తాన్ని అమ్మి వచ్చిన డబ్బును అపోస్తల పాదాల చెంత సమర్పిస్తున్నాడు. విశ్వాసుల కొరకు మరియు సువార్త సేవ కొరకు వినియోగించమని తన యొక్క ఆస్తిని అపోస్తలకు సమర్పించి ఉన్నాడు. తాను యెరూషలేములో ఉన్న క్రైస్తవ సంఘములో గొప్ప విశ్వాసుడుగా చురుకుగా పాలు పంచుకుంటున్నాడని అపోస్తలు తలచి వారి యొక్క ప్రతినిధిగా బర్నబాను అంతియోక పట్టణానికి పంపుతున్నారు. ఎందుకంటే అంతియోక పట్టణంలో గొప్ప క్రైస్తవ సంఘము ఏర్పడిందని తెలుసుకున్నారు. బర్నబా అపోస్తల యొక్క ప్రతినిధిగా అంతియోక పట్టణానికి వెళ్లారు. అంతియోక పట్టణానికి వెళ్లి అక్కడున్న క్రైస్తవ సంఘాన్ని చూసి ఎంతో సంతోషించాడు. వారి యొక్క విశ్వాసం చూసి ఎంతగానో మురిసిపోయాడు. ఆ సమయంలో పరివర్తన చెందిన సౌలు కొరకు తాను వెతికాడు. తార్షీషు పట్టణంలో పౌలును కనుగొని అంతియోక పట్టణానికి తీసుకొచ్చి తన చేత కూడా సువార్త పరిచర్య చేయించాడు. ప్రియా సహోదరి సహోదరులారా, సంవత్సరం పాటు బర్నబా పౌలుతో కలిసి అంతియోక పట్టణంలో నివసించాడు. అనంతరము బర్నబా పౌలును యెరూషలేం పట్టణానికి తీసుకొచ్చాడు. యెరూషలేంలో ఉన్న అపోస్తలులకు మరియు క్రైస్తవ విశ్వాసులకు పరిచయం చేయటానికి. కానీ అపోస్తలులు, అక్కడున్న క్రైస్తవ విశ్వాసులందరూ కూడా పౌలును చూసి భయపడ్డారు. ఎందుకంటే పౌలు పరివర్తన చెందక ముందు క్రూరుడుగా జీవించాడు. క్రైస్తవులను చిత్రహింసలకు లోను చేశాడు. అనేక మంది క్రైస్తవులను బంధించాడు, చెరసాల్లో పెట్టాడు. అందుకని వారందరూ కూడా పౌలును చూసి భయపడిపోయారు. కానీ బర్నబా వారికి తెలియజేశాడు, తాను పరివర్తన చెందాడని, క్రీస్తు యొక్క పిలుపుని పొందుకున్నాడని, తాను పూర్తిగా మారిపోయాడని, క్రీస్తు కొరకు, క్రీస్తు యొక్క సందేశం కొరకు తాను అంకితమయ్యాడని అపోస్తలకు తెలియచేసి ఉన్నాడు. ప్రియా మిత్రులారా, పౌలు అపోస్తలతో కలిసి కొన్ని రోజులు జీవించడం ద్వారా వారి ద్వారా ప్రేరణ పొందుకున్నాడు. సువార్త సేవ మరింతగా చేయాలని తాను ప్రేరణ పొందుకుని అనేక ప్రాంతాలకు, పట్టణాలకు వెళ్లి సువార్తను బోధించి ఉన్నాడు. బర్నబా గారు పౌలుతో కలిసి మొదటి మిషనరీ జర్నీలో పనిచేశాడు. సైప్రస్ దీవిలో మరియు ఏషియా మైనర్ ప్రాంతంలో అనేక పట్టణాల్లో, గ్రామాల్లో సువార్త సేవ చేసి ఉన్నాడు. అనేక శ్రమలను, ఇబ్బందులను, ఇక్కట్లను, వ్యతిరేకతను పొందుకున్నాడు. కానీ బర్నబా ఎప్పుడు కూడా వెనకంజ వేయలేదు. క్రీస్తు కొరకు, క్రీస్తు యొక్క సందేశం కొరకు తన జీవిత సమస్తాన్ని సమర్పించి ఉన్నాడు. తన ఆస్తి మొత్తాన్ని కూడా దేవుని కొరకు సమర్పించి ఉన్నాడు. తన యొక్క జీవితాన్ని కూడా దేవునికి సమర్పించి ఉన్నాడు. ప్రియా సహోదరి సహోదరులారా, మనం కూడా బర్నబా నుండి ప్రేరణ పొందుకోవాలి. బర్నబా క్రీస్తు కొరకు శ్రమించాడు. క్రీస్తు కొరకు శ్రమిస్తే, క్రీస్తు యొక్క సందేశం కొరకు పాటుపడితే తప్పకుండా క్రీస్తు తగిన బహుమానం వసుకుతాడని తెలుసుకున్నాడు. మనం కూడా బర్నబా వలె క్రీస్తు కొరకు, క్రీస్తు యొక్క సందేశం కొరకు పాటుపడాలని ప్రత్యేకముగా ప్రభుని వేడుకుందాం. నేటి సువిశేషము మత్తయి సువార్త 10వ అధ్యాయము 7వ వచనం నుండి 13వ వచనం వరకు. పరలోక రాజ్యము సమీపించినదని ప్రకటింపుడు, వ్యాధిగ్రస్తులను స్వస్థపరపుడు, మరణించిన వారిని జీవముతో లేపుడు, కుష్ఠరోగులకు శుద్ధులను గావింపుడు, దయ్యములను వెళ్లగొట్టుడు. మీరు ఉచితముగా పొందుతరి, ఉచితముగానే వసగుడు. మీతో బంగారమును గాని, వెండిని గాని, రాగిని గాని కొనిపోవలదు. ప్రయాణమునకై జోలిని గాని, 2 అంగీలను గాని, పాదరక్షకులను గాని, చేతి కర్రను గాని తీసుకుని పోవలదు. ఇలయనా పనివాడు తన భత్యమునకు అర్హుడు. ఏ పట్టణమును గాని, ఏ పల్లెను గాని మీరు ప్రవేశించినప్పుడు అందు యోగ్యుడగు వారిని వెదుక్కొనుడు. అచ్చటి నుండి వెడలిపో వరకు వాని ఇంటనే ఉండు.
మీరొక ఇంటిలోనికి ప్రవేశించినప్పుడు ఆ ఇంటిని దీవింపుడు. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ శాంతి వారికి చేరును, లేనిచో మీ శాంతి మిమ్ము తిరిగి చేరును. ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరా, నేటి సువార్తలో యేసు ప్రభు తన 12 శిష్యులను పిలిచి సువార్త ప్రచారం కొరకు పంపుతున్నారు. పంపే ముందు వారికి ప్రభు కొన్ని సూచనలు ఇస్తున్నారు. వారు పట్టణాల్లో గ్రామాల్లో ప్రవేశించినప్పుడు ఈ విధంగా వారు ప్రచారం చేయాలని తెలియజేస్తున్నారు. పరలోక రాజ్యము సమీపించినదని మీరు ప్రకటించండి. అక్కడున్న వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి. మరణించిన వారికి జీవాన్ని ప్రసాదించండి. కుష్ఠరోగులకు స్వస్థతను దయచేయండి అని ప్రభు తెలియజేస్తున్నాడు. మీరు వీటన్నిటిని కూడా, ఈ అద్భుత శక్తులను దేవుని నుండి ఉచితంగా పొందుకున్నారు కాబట్టి ఉచితంగా ఇవ్వండి అని ప్రభు తెలియజేస్తున్నాడు. మీరు ఏ గృహంలో ప్రవేశిస్తే ఆ గృహాన్ని దీవించండి. ఏ గృహంలో ప్రవేశిస్తే ఆ గృహానికి శాంతి కలుగునుగా కానీ తెలియచేయండి ప్రభు అంటున్నాడు. ఈ సువార్త ద్వారా మనము దేవుని యొక్క అనుగ్రహాలు పొందుకోగలం. ఈ సువార్తికుల ద్వారా దేవుడు మనకు అనేక వరప్రసాదాలను దయచేస్తాడు. ప్రియ సహోదరి సహోదరా, పునీత బర్నబా స్మరణ కొనియాడుతున్న తరుణములో బర్నబా ఏ విధంగా అయితే ప్రేరణ పొందుకుని పవిత్రాత్మ శక్తి చేత నింపబడి సువార్తను ప్రకటించాడో అదే విధముగా మనము కూడా సువార్త ప్రచారము కోసం పూనుకోవాలి ప్రియా మిత్రులారా. ఎందుకంటే ఎవరైతే ప్రభు కోసం పనిచేస్తారో, ఎవరైతే ప్రభు కోసం జీవిస్తారో అటువంటి వారు గొప్ప బహుమానం పొందుకుంటారు. అటువంటి వారు మోక్ష బహుమానాన్ని పొందుకుంటారు ప్రియా మిత్రులారా.